हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలి అనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ పార్ట్లో మనం దో బహనోं के बीच హైదరాబాద్ జానా హై యా నహీ, సో హైదరాబాద్ వెళ్ళాలా వద్దా అనే ప్లానింగ్ టూ సిస్టర్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అక్క, ఈ వీకెండ్ మనం హైదరాబాద్ వెళ్దామా? दीदी, क्या हम हैदराबाद चले इस वीकेंड? क्या हम हैदराबाद चले इस वीकेंड? పూజ, హైదరాబాద్ ఆలోచన ఎందుకు అకస్మాత్తుగా? హైదరాబాద్ అచానక్ క్యోं? అచానక్ అంటే అకస్మాత్తుగా, సడన్లీ ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? నేహ, అలా సరదాగా వెళ్ళాలని అనిపిస్తోంది. బస్ ఐసే హీ, రీజన్ ఏం లేదు, బస్ ఐసే హీ. थोड़ी मस्ती करने का मन है, थोड़ी मस्ती करने का मन है. కానీ ఈ వేడిలో తిరగడం బాగుంటుందా? लेकिन इतनी गर्मी में घूमना अच्छा रहेगा क्या? लेकिन इतनी गर्मी में घूमना अच्छा रहेगा क्या? నేహ, అక్క, అక్కడ వర్షాకాలం మొదలయ్యింది. అరే, వహా బారిష్ కా మౌసం షురూ హో గయా హై, లేకపోతే అక్కడ సీజన్ బాగుంది అని చెప్పండి. ఓకే, వహా బారిష్ కా మౌసం షురూ హో గయా హై. ఓకే, అంటే ఇది మరి వేరే కంట్రీలో ఉన్నట్టుగా అనిపించింది కదా. సో వహా కా వాతావరణం ఇతనీ గర్మీ నహీ హై, అక్కడ వాతావరణం ఇంత వేడిగా లేదు. అప్పుడు చార్మినార్ బాగానే చూడొచ్చు కదా. అచ్చా, ఫిర్ తో చార్మినార్ భీ అచ్చే సే घूम सकते हैं, తిరగొచ్చు అక్కడ. దేఖ్ సక్తే హై, చూడొచ్చు. అవును, బిర్యానీ కూడా తిందాం. హా, और बिरयानी भी खाएंगे. సో హైదరాబాద్ బిర్యానీ. ఓకే, హైదరాబాద్ నామ్ సున్తే హీ చార్మినార్ అండ్ బిర్యానీ. ఏనా పూజ, వావ్ ప్యారడైజ్ లేదా షాదాబ్? వావ్ ప్యారడైజ్, ఖాయింగే యా షాదాబ్? రెండు, ముందుగా ప్యారడైజ్ తర్వాత షాదాబ్. దోనో, పహలే ప్యారడైజ్ ఖాయింగే ఫిర్ షాదాబ్. నువ్వు తినడం అంటే చాలు వెంటనే రెడీ అయిపోయావు. तू तो खाने के नाम पर ही तैयार हो गई. तू तो खाने के नाम पर ही तैयार हो गई. అంతేకాదు, అక్కడ మిఠాయిలు కూడా ట్రై చేయాలి, ఏమైనా స్వీట్స్ కూడా. और क्या वहां की मिठाइयां भी ट्राई करनी है. ఓకేనా, वही नहीं. ఓకే, और क्या, ఓకే, वहां की मिठाइयां भी ट्राई करनी है. ఓకే, ఇంకేంటి, అక్కడ మిఠాయిలు కూడా ట్రై చేయాలి. కానీ టికెట్ బుక్ చేయాలి కదా. బిర్యానీ తినాలి, స్వీట్ ట్రై చేయాలి అంటే టికెట్ అయితే బుక్ చేయాలి కదా. లేకిన్ టికెట్ బుక్ కర్నీ పడేగి, లేకిన్ టికెట్ బుక్ కర్నీ పడేగి. టికెట్ దాన్ని బేస్ చేసుకుని కర్నీ పడేగి అని వస్తుంది. నేను ట్రైన్ టికెట్లు బుక్ చేయనా? మై ट्रेन की टिकट बुक कर दूं, मैं ट्रेन की टिकट बुक कर दूं. అవును, కానీ ముందు అమ్మని అడుగు. हाँ, लेकिन पहले मम्मी से पूछ ले. लेकिन पहले मम्मी से पूछ ले, ముందు మమ్మీని అడుగు. అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది.
मम्मी तो हाँ ही कहेंगी हाँ ही ఓకే చాలా స్ట్రాంగ్ గా చెప్పడానికి మమ్మీతో హా హీ కహేగి ఆ అనే చెప్పుతుంది పూజ సరే రేపు వెళ్ళే ఏర్పాట్లు చేద్దాం ठीक है तो कल चलने की तैयारी करते हैं ठीक है तो कल चलने की तैयारी करते हैं సరే రేపు వెళ్ళే ఏర్పాట్లు చేద్దాం నేహ నేను బ్యాగ్ ప్యాక్ చేయనా మే బ్యాగ్ ప్యాక్ కర్ లూं shall I start packing మే బ్యాగ్ ప్యాక్ కర్ లూं అవును కానీ తక్కువ సామాను లైట్ వెయిట్ ఉన్నటువంటి సామాను పెట్టు హా లేకిన్ హల్కా సామాన్ రఖనా హల్కా అంటే లైట్ వెయిట్ ఉన్నవి ఓకేనా తక్కువ అంటే కమ్ సామాన్ రఖనా ఓకేనా కమ్ సామాన్ రఖనా అంటే తక్కువ సామాను పెట్టు సరే అక్క నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ठीक है दीदी मुझे तो बहुत उत्तेजित हो रही है సో ఎక్సైట్మెంట్ గా ఉంది ఎప్పుడు వెళతాము అనేసి ठीक है दीदी मुझे तो बहुत उत्तेजित हो रही है పూజ నాకు కూడా చలో హైదరాబాద్ బిర్యానీ సిటీ హైదరాబాద్ బిర్యానీ సిటీ मुझे भी चलो हैदराबाद బిర్యానీ సిటీ ఓకే సో ఈ విధంగా ఒక టూ సిస్టర్స్ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేయాలి అంటే కనుక ఓకేనా సో దానికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ అక్కడ ఉన్నటువంటి స్పెషల్ వర్త్ సీయింగ్ ప్లేసెస్ చూడదగిన ప్రదేశాలు కానీ ఓకే దానికి సంబంధించినట్టు కాన్వర్జేషన్ అండ్ టికెట్ బుక్ చేయడం ప్యాక్ చేయడం మమ్మీని అడగడం ఇలాంటి సెంటెన్సెస్ మీరు నేర్చుకోవడం వలన ఇదే సిచ్యువేషన్ వేరే కాన్వర్జేషన్ లో కూడా మీరు యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో అబ్ తక్ హమ్ సాత్ రహే तो जाते जाते वीडियो लाइक कीजिएगा ఓకే సో కాన్వర్జేషన్ ప్రాక్టీసెస్ లో మనం డైలీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 10 కాన్వర్జేషన్స్ అయినా పోస్ట్ చేసాము ఓకే సో వీలైతే అవన్నీ ఒకసారి వాచ్ చేయండి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంది అనేది ఒకసారి ఫాలో అప్ చేయండి ఓకే హిందీలో మెస్కులైన్ ఫెమినైన్ పాస్ట్ టెన్స్ ఆబ్జెక్ట్స్ ఈ యొక్క 4 విషయాలను దృష్టిలో పెట్టుకుని సెంటెన్స్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సెంటెన్స్ చదువుతున్నా చెప్తున్న ప్రతిసారి కూడా వాక్య నిర్మాణం మీద కూడా మీరు దృష్టి పెట్టండి ఓకే థ్యాంక్ యూ